నిన్నగా మొన్న కేసీఆర్ నాని గారు మాట్లాడుతూ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన విజయవాడకు సంబంధించిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు నేనే చేశానని చెప్పుకున్నాను. దాని మీద ఏమంటారు? అయ్యా కేశినేని నాని గారు నిన్నటిదాకా ఏడుండి ఒక మాట మాట్లాడు, ఇవాళ అటుపోయి ఇంకో మాట మాట్లాడితే అసలు నేను ప్రజలు ఎట్టా జీర్ణించుకుంటారు? నువ్వు కట్టావని నీ సొమ్ముతో ఏం కట్టావా, లేకపోతే మీ తాత సంపాదించిన సొమ్ముతో కట్టావా, లేకపోతే మీ అయ్య సంపాదించిన సొమ్ముతో కట్టావా? 5 కోట్ల ఆంధ్ర ప్రజల సొమ్ముతో అది కట్టింది. ఎవరో ₹1 ఎవడు కట్టడు. నువ్వు ఆ గవర్నమెంట్లో ఉన్నావు, ఆ గవర్నమెంటు సెలక్షన్ చేసింది, అది నువ్వు ఎంపీగా ఉన్నావు కాబట్టి ఆ నిధులు తెచ్చావు, కట్టావు. అంతేగాని నీ సొంత ఖర్చులతో కడితే అది ఓహో మా కేశినేని నాని కట్టాడు అని మేము పదే పదే చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నువ్వు చెప్పే మాటలు, చేసే పనులకి ఏమైనా పొంతన ఉందా? ఏమున్నప్పుడే ఏం పత్తిత్తు అంటావు. చంద్రబాబు పెద్ద దేవుడు ఆయన మించినోడు లేడన్నావు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పార్టీలో బాగానే జగన్మోహన్ రెడ్డి అంతకన్నా దేవుడు అయిపోయాడా, ఈయన దెయ్యం అయిపోయాడా? పార్టీలు మార్చే బుద్ధులు మీకుంటాయి, మాలాంటి కార్యకర్తలు ఓటర్కు ఉండదు. మీరు ఎందుకంటే పూటకో మాట గంటకో మాట మాట్లాడే రాజకీయ నాయకులు ఉన్నంత వాటికి ఈ ఆంధ్రప్రదేశ్ ఇలా దరిద్రం వహించాల్సిందే. కానీ ఒకటే చెబుతున్నా, నువ్వు చేశానని చెప్పుకో, కానీ నేను సొంత కట్టాను, నా అయ్య సొమ్ముతో కట్టాను, మా బాబు సొమ్ముతో కట్టాను అనదు. అది ఎవడు కట్టినా ప్రజల సొమ్ముతోడు కడతాడు, ప్రజల సొమ్మేది. కానీ ఒకటే చెబుతున్నా, నువ్వు ఆ పార్టీలో పోయావు, నీ ఇష్టం, ఈడమల్లో పోయావు, అది నీ ఒపీనియన్, అది మాకేం సమస్య కాదు. కానీ ఉండదు ఉండట్టు మాట్లాడితే ప్రజలు కొంచెమన్నా మాటలను నమ్ముతారు. కానీ నువ్వు నీ కూతురు ఓడిపోయింది, ఎందుకు ఓడిపోయిందో ప్రజలకు తెలుసు. నువ్వు ఆ ఈర్తోడు పోయావో, లేకపోతే నువ్వు ఈడ దొబ్బుకోవటానికి ఏమి లేకపోయావో అని మీ సొంత అభిప్రాయాలు. వాటి గురించి పార్టీకి బురదలు పోయటం, ఇక్కడ ఉన్నప్పుడు ఈయన పత్తిత్తు, ఆడబోయిన ఆయన తొంగిత్తనే మాటలు ఎప్పుడు ఏ డయాస్ మీద చెప్పొద్దు. మీరు చేసినవి చెప్పుకోండి, 4 ఓట్లు సంపాదించుకోండి, గెలిపితే గెలవండి, ఓడిపోతే ప్రజలు ఓడిస్తారు. అది ప్రజల ఇష్టం, నీ ఇష్టం, నా ఇష్టం కాదు. కానీ ఒకటే చెబుతున్నా, మీరు ఎలాంటి మాటలు ఎప్పుడు మాట్లాడదండి. అలానే చెప్తున్నాండి ఒకటి, కేశినేని నాని ఇది అయిపోయింది కదండి, కొడాలి నాని గారు అన్నాడు, ఆయన అసలుకి గంటకో మాట పూటకో మాట మాట్లాడాడు. అసలు రాజధాని గురించే కాదండి, ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి ఎన్నో మాట్లాడాడు, ఎన్నో చేశాడు. ఆయన్ని మనకు అనవసరం అండి. ఆయన చెప్పేదల్లా బూతులు. ఆయనకి ఎందుకంటే బిరుదు ఇచ్చారు, బూతుల మంత్రిని బిరుదు. ఆ బూతుల మంత్రి నాయన కొడాలి నాని, నువ్వు ఇంకొక 48-50 గంటల్లో ఉంది, నీ భవిష్యత్తు అయిపోతుంది. నువ్వు ఇప్పటికైనా తెలుసుకొని జాగ్రత్తగా ఉండి, లేకపోతే నిన్ను అండమాన్ దీవులకో, నువ్వు ఎలక్షన్ అయిపోయిన తెల్లారి నువ్వు అండమాన్ దీవులకి వెళ్ళటమే. ఎందుకంటే నీ నీ భవిష్యత్తు అలా నువ్వే నిర్ణయించుకున్నావు. నువ్వు ఎంత మంచివాడు అనుకున్నారో అంత ప్రజల్లో అంత హీనాతిహీనుడు అయిపోయావు. ఎందుకంటే ఒక తల్లి లాంటి దాన్ని నువ్వు ఎన్ని చేసావో, ఎన్ని అన్నావో నీకు తెలుసు, నీ పార్టీకి తెలుసు. అలానే నీవు నీ కార్యకర్తలకు కూడా తెలుసు, ఎందుకంటే నువ్వు ఎలాంటి వాడు అని. ఒకటే చెబుతున్నా అండి, రాజకీయ నాయకులుగా పనిచేస్తే బాగుంటుంది. కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఆయనకి ఈ పోయినసారి 150 ఇచ్చారు, రేపు 10-15 కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ప్రజల తీర్పు అలా ఉంటుంది. మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంత ఎత్తుకెత్తారో అంత కింద కుదయటం కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుసు. కానీ మీరు చేసింది చెప్పుకోండి, ఒకరి మీద బట్టి బురద చల్లద్దు. దయచేసి నేను చెప్పేది 5 కోట్ల ఆంధ్రులకి ఈ భూమి ఒక చట్టం తెచ్చాడండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ చట్టం తెచ్చిన దానికి మన 5 కోట్ల ఆంధ్రుల భూమి ఉన్న ప్రతి ఒక్క రైతుకి ఉరితాడేనండి. ఎందుకంటే కేంద్రం ఒక చట్టం తేవాలని అమల్లో పెట్టిన దాన్ని పరిశీలిస్తుంది. ఈయన జైన్ను చట్టం ఒకటి తెచ్చి ఈయన అమలు చేసేసాడు. అమలు చేసిన దాంట్లో ప్రజల బలి అవటం కాదండి, భూమి ఉన్న, చెంటు కుంట ఉన్న, ఇల్లు ఏదున్నా ప్రతి ఒక్కడు బలి అయిపోతాడండి. ఎందుకంటే ఆ చట్టంలో మనకి జిరాక్స్లు ఇస్తారంట, ఆయన ఒరిజినల్ పెట్టుకుంటాడంట. ఎక్కడన్నా ఉందండి? ఇప్పుడు మన స్వతంత్రం వచ్చి 75-76 ఏళ్ళు అవుతుంది. ఎక్కడన్నా ఉందండి ఈ న్యాయం? అది ఎందుకంటే ఇది రాబోయే రోజుల్లో ఒకవేళ గెలవడైనా, ఒకవేళ ఏదైనా గెలిచిన ఈ భూమిని అమ్ముకోవటానికి ఆయన బెనామీ పేర్లకు వెళ్ళిపోవటానికి ఒక చట్టం తయారు చేశాడు. ఈ 5 కోట్ల ప్రజలకు నేను ఒకటే చెప్పేది, ఆయన్ని నమ్మి మీరు ఓటు వేస్తే మీ మెడకు ఉరితాడు మీరే కొని తెచ్చుకున్నట్టే. కానీ నేను పదే చెబుతున్నా,
ఆ పార్టీకి ఈ పార్టీకి అని కాదు, మనకి ఎవడు మంచి చేస్తాడో, ఎవడు మనకి ఆంధ్ర రాష్ట్రాన్ని మేలు చేస్తాడో అనే వాడికి ఓటేయమని 5 కోట్ల ఆంధ్ర ప్రజల్ని ఈ మీడియా సోదరుల ద్వారా నేను పదే పదే ప్రార్థిస్తున్నానండి. జై అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్. జగన్మోహన్ రెడ్డి గారు, చిగ్గుచారం ఉందా నీకు? అసలు మానవత్వం ఉందా? నువ్వు ఒకప్పుడు ఏమన్నావు, నా ఇంటికి కూడా బీకలేరు అన్నావు కదా, సింహం సింగల్కి వస్తుందన్నావు కదా, ఏమని ఈ మాటలన్నీ ఏంది? నువ్వు నువ్వు అధికారులు మారితే భయపడిపోయి నీ ఓటమి ఒప్పుకున్నావా? అధికారులు తప్పు చేస్తే మారుతారు. నేను తప్పు మాట్లాడాను అనుకోండి, అరే పిచ్చికి ఏందిరా తెలిసి మాట్లాడుతున్నా, వెళ్ళి మాట్లాడనని పెద్ద మనుషులు చిన్నవాడు ఎవడైనా నేను అది తప్పురని ఖండిస్తారండి. అలానే అధికారులు తప్పు చేశారు కాబట్టి మారుతున్నారు. నీకెందుకు అంత భయం? ఒకప్పుడు మార్చారు కదా, గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మార్చారు కదా, ఆనాడు మరి లేనిది ఇవాళ ఎందుకు భయపడుతున్నావు? అంటే నీ ఓటమి నువ్వే ఒప్పుకుంటున్నావా? నువ్వు నీ ఓటమిని ఒప్పుకోలేక అధికారుల మీద, ప్రతిపక్షాల మీద, అధికారుల మీద, అనాధికారుల మీద ఈర్ష్య చూపిస్తున్నావు తప్పితే ఇది మరొకటి కాదని నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానండి. ఏమండే, ఆ గవర్నమెంట్ పెట్టిందండి, ఇప్పుడు ప్రతిపక్ష గవర్నమెంట్ పెట్టింది. ఏంది 6 అవి ప్రజల్ని ఒకటే కోరుతున్నాయి, ఏ గవర్నమెంట్ పెట్టిన పథకాలు బాగుండే మీరు ఆలోచించండి. సూపర్ 6 అని టీడీపీ ప్రభుత్వం పెట్టిందండి. 3 ఫ్రీ వంట గ్యాస్ బండ్లు అండి. మహిళలకి, ప్రత్యేకంగా మహిళలకి బస్సు ఫ్రీ అండి. అలానే ఒక్కొక్క మహిళకి 19 సంవత్సరాలు దాటిన మహిళకి అక్కడి నుంచి 59 సంవత్సరాల వాటికి ప్రతి ఒక్క నెల 1500. అలానే 2 పిల్లలున్నా, 3 పిల్లలున్నా, ఒక్క పిల్లగాడున్నా, ఆ కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా అంతమంది 15 ఏళ్ళ కాడికి టీడీపీ గవర్నమెంట్ పెట్టిందండి. అలానే రైతుకి 20 ఏళ్ళ సంవత్సరానికి ఆ గవర్నమెంట్ 15 ఏళ్ళు పెట్టింది కానండి, 8 ఏళ్ళు ఈయన ఇచ్చాడు. కేంద్రం ఇచ్చే 6 ఏళ్ళతో ఆయన 15 ఏళ్ళు ఇచ్చాడు. నేను ఇచ్చాను 15 ఏళ్ళు చెప్పుకుంటున్నాను, అది తప్పండి. ఈయన సూపర్ 6లో 20,000 రూపాయలు ప్రతి ఒక్క రైతుకి పెట్టాడండి. ఈ పథకాలు మనం లబ్ధి పొందాలంటే పక్కాగా టీడీపీ కూటమిని, బీజేపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, ఈ 3 కూటమిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని నేను 5 కోట్ల ఆందోళన ప్రాధాయపడుతున్నానండి. ఎందుకంటే మనకి మంచి చేసేవాడిని మనం ముందుకు తీసుకొచ్చుకోవాలి, చెడు చేసేవాడిని పక్కన నెట్టేయాలి. ఎందుకంటే నేను ల్యాండ్ యాక్టివేషన్ ఉంది, అది మన మెడకు ఉరుతాడండి అది. అలా అని ఈ పథకాలు సూపర్ 6 అనే పథకాలు సూపర్గా ఉన్నాయి. ఈ ప్రజలు, మహిళలు అందరూ అవగాహన చేసుకొని రాబోయే రేపు లేదు ఎల్లుండు 7 గంటల పోలింగ్ జరుగుతుంది. ఆ పోలింగ్లో కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పదే ప్రార్థిస్తున్నానండి. జై అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్.